ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 14వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక పెద్ద సమస్య తీరబోతుంది. ఏ విధంగా ఆ సమస్య తీరుతుంది? శ్రీ శీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మొబైల్ నెంబర్ 9063857686. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక వీరికి కార్యశిక్షణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఉంటుంది. అలాగే సున్నిహితమైన మనస్సులు, చాలా సహనం, ఓపిక కూడా ఉంటుంది. ఫలితాల కోసం ఎంతకాలమైనా నిరీక్షించే స్వభావం వీరికి ఉంటుంది. ముఖ్యంగా 2026వ సంవత్సరం జూన్ 14వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి చూస్తే, చాలా కాలం నుండి మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సమస్య మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతుంది. మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు. ఒక పెద్ద సమస్య మిమ్మల్ని బాధిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యమని మీరు చాలా నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి ఒక సమస్యకు పరిష్కారం అనేది ఒక వ్యక్తి మాటల ద్వారా మీకు లభిస్తుంది. అంటే మీ యొక్క బంధువులతో కావచ్చు, లేదా మిత్రులతో కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు. మీరు ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆ మాటల సందర్భంలో ఆ సమస్యకు పరిష్కారం మీకు లభించబోతుంది. ఆ సమస్య తీరబోతుంది. ఈ విధంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య తీరే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల్లో చాలా కాలం నుండి సమయాన్ని గడపాలని చూస్తున్నారు, కానీ గడపలేకపోతున్నారు. సమయం దొరకడం లేదు. ఈ రోజు వారితో సమయం గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా మీకు విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే కొంతమంది కన్యా రాశి వ్యక్తులు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి కూడా ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానానికి మీరు అందిపుచ్చుకోవచ్చు. అలాగే కన్యా రాశి వ్యక్తులు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ అవకాశం అనేది 100% మీకు సాటిస్ఫాక్షన్ అందించకపోవచ్చు. కానీ కొన్ని విషయాలలో మీరు రాజీ పడాల్సి వస్తుంది.
అయినప్పటికీ అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో శ్రేయాభిలాషులతో చర్చించి ముందుకు వెళ్ళండి. అది మీకు అత్యుత్తమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. అలాగే ఇక కన్యా రాశి వారు ఉద్యోగస్తులకి కూడా సానుకూలత ఉన్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులకు ఒకరు మీ పైన ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల వల్ల మీరు దీని కారణంగా మాట పడవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ వీడియో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.